అమరావతి రాజధానిలో నవలూరు గ్రామం చూస్తున్నాం. డాన్ బోస్కో స్కూల్ ప్రక్కగా ఇటుగా వచ్చినట్లయితే మనం ఈ నవలూరు ముఖద్వారం దగ్గరికి రావచ్చు. ఇటు నుంచి మక్కేవారిపేట నవలూరు గ్రామం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. మక్కేవారిపేట నవలూరులో ఒక అంతర్భాగంగా కనిపిస్తుంది. డైరెక్ట్గా లోనికి వెళ్ళిపోతే నవలూరు గ్రామం అన్నమాట. నవలూరు నాగేంద్ర స్వామి పుట్ట కూడా చూడవచ్చు మనం. ఇటుగా వెళ్ళినట్లయితే మనం రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు. మంగళగిరి రైల్వే స్టేషన్ పశ్చిమ దిశగా చూడవచ్చు. ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్ ప్రక్కనే వెళుతుంది అనమాట. ఇది కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారి ద్వారం అనమాట. ఈ ద్వారం గుండా వెళ్తే మనం మంగళగిరి రైల్వే స్టేషన్ పశ్చిమ విభాగం చూడవచ్చు. పశ్చిమ వైపు కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు. అటుగా వెళ్ళొచ్చు అనమాట. ఈ రోడ్లని భవిష్యత్తులో వెడల్పు చేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్లకి రాజధాని నుంచి వచ్చే రోడ్లు కనెక్టివిటీ పెరుగుతుందని, అప్పుడు ఇక్కడ ఈ నవలూరు, ఎర్రబాలెం ఈ పరిసర ప్రాంతాల్లో రోడ్లని పెంచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని నుంచి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు వచ్చే జాతీయ రహదారులు వస్తాయి. అవి ఈ రోడ్లో కలుస్తాయి అన్నమాట. అవి కలిసినప్పుడు ఈ రోడ్లను విశాలం చేస్తారు. డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం నవలూరు వెళ్ళిపోతాం. ఇటుగా వెళ్తే ఎర్రబాలెం వెళ్ళిపోతాం. డైరెక్ట్గా ఈ సెంటర్ నుంచి గోలివారి తోట దాటంగానే మనం ఎర్రబాలెం అమరావతి రాజధాని రోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోవటం అనమాట. ఇటు నుంచే ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇటుగా వెళ్తూ ఉంటారు. మంగళగిరి నుంచి అమరావతి రాజధాని వెళ్ళాలంటే ఏకైక మార్గంగా ఉంది ఇది. ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట. గోలివారి తోట గాంధీగారి జంక్షన్. ఇది నవలూరు గాంధీగారి జంక్షన్. ఇక్కడ ప్రముఖుల విగ్రహాలన్నీ ఈ జంక్షన్లో ఉంటాయి అన్నమాట. ఇది నవలూరుకి ముఖద్వారంగా చెప్పుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, ఇట్లా మదర్ తెరిసా గారు ఉన్నారు. ఏదైనా జాతీయ నేతలందరూ ఇక్కడ ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. నవలూరులో అన్ని పార్టీల వారు మనకు కనిపిస్తారు. తెలుగుదేశం నేతలు ఉన్నారు, వైఎస్ఆర్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు, జనసేన నేతలు ఉన్నారు. అన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ సమన్వయంగా కృషి చేస్తారని చెప్పాలి. నవలూరులో కొన్ని రోడ్లు వేస్తున్నారు, సీసీ రోడ్లు. ఇంకా కొన్ని రోడ్లు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు. ఈ గోలివారి తోటలో కూడా కొన్ని సీసీ రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా మట్టి రోడ్లు కనిపిస్తూనే ఉన్నాయి. మనం చూసేది అమరావతి రాజధాని వెళ్ళే గోలివారి తోట నుంచి డైరెక్ట్గా అమరావతి రాజధాని వెళ్ళే రోడ్డు అనమాట ఇది. ఈ రోడ్డు పర్వాలేదు, బాగానే ఉంది. అయితే వీటికి లింక్ రోడ్లు, సీసీ రోడ్ల మటుకి కొన్ని మట్టి రోడ్లుగా మనకు కనిపిస్తున్నాయి. ఆ రోడ్లను కూడా వచ్చే నెలలో పూర్తి చేస్తారని ఇక్కడ మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఏదైనా సరే సిఆర్డీఏ అధికారులు వెంటనే స్పందించి ఈ నవలూరుని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారనమాట. చిన్న చిన్న రోడ్లు అయినప్పటికీ కూడా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి, వాటిని సీసీ రోడ్లుగా వేసినట్లయితే మరింత సౌలభ్యంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు. కొన్ని రోడ్లకి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. శివాలయం చూడండి, గోలివారి తోటలో శివాలయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి శివరాత్రికి ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. గోలివారి తోటలో నవలూరు అంతర్భాగం శివాలయం, ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ప్రతి శివరాత్రికి ఇక్కడ. ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళినట్లయితే ఎర్రబాలెం వెళ్ళచ్చు. అంటే అమరావతి రాజధాని డైరెక్ట్ రోడ్డు అనమాట. ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే రాజధానికి చేరుకోవచ్చు. విశాలమైన రోడ్డు అయినప్పటికీ మరింతగా ఈ రోడ్డుని విస్తృతం చేస్తారని చెప్తున్నారు. విస్తరణ చేయడం ద్వారా రాజధాని మార్గం సుగమం అవుతుందని కూడా చెప్తున్నారు. చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. ఆ సీసీ రోడ్లు మట్టి రోడ్లు కనుక సీసీ రోడ్లుగా మార్చినట్లయితే, అంటే సిమెంట్ రోడ్లుగా మార్చినట్లయితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ నవలూరు, ఎర్రబాలెం పక్కన ఉండటం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. ప్రక్కనే ఉన్నాయి కాబట్టి రెండు గ్రామాలు కూడా అమరావతి రాజధానిలో అంతర్భాగం కాబట్టి ఈ ప్రాంతం వైద్య నగరంగా రూపాంతరం చెందవచ్చు. అంటే ఈ సమీప ప్రాంతంలోనే ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, మంగళగిరిలో కూడా పెద్ద హాస్పిటల్ ఉంది, 100 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా సమీప ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించిన
ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఆసుపత్రులు ఉన్నాయి కాబట్టి, ఈ నవలూరులో ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని కార్యాలయాలు త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఒక ఆరోగ్య నగరంగా మనం నవలూరును చూడవచ్చు. అమరావతిలో నవనగరాలు ఉన్నాయి. నవనగరాల్లో ఆరోగ్య కేంద్రంగా ఒకటి, వాణిజ్య నగరంగా ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ నగరంగా ఒకటి, న్యాయ నగరంగా ఒకటి, అట్లా అన్ని నగరాలు అంటే అన్ని గ్రామాలకి నవనగరాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న నవలూరు, ఎర్రబాలెం, కొర్రగల్లు ఇవన్నీ ఆరోగ్య నగరంగా ఏర్పాటు చేస్తారు. ఈ సమీప ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు కూడా రావడం వల్ల మరింత అభివృద్ధి చెందే దిశగా ఒక విజ్ఞాన నగరంగా కూడా ఏర్పాటు చేయొచ్చని చెప్తున్నారు. ఎందుకంటే ఈ నవలూరు నుంచి ఇటుగా మనం యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు, నీరుకొండ అలా వెళ్ళిపోవచ్చు అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీలు కూడా కొత్తగా వస్తాయని చెప్తున్నారు. యూనివర్సిటీలు రావడం వల్ల ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నమాట. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇటుగా, ఎయిమ్స్ హాస్పిటల్ అటు, కేంద్ర ప్రభుత్వం వారి ఎయిమ్స్ హాస్పిటల్ ఈ సమీపంలో ఉండటం, మంగళగిరిలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండటం, అదేవిధంగా చిన్నకాకాంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నారు. ఆ నిర్మాణం చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు. అంటే ఒక వైజ్ఞానిక నగరంగా ఈ ప్రాంతం ఉండొచ్చు. వైజ్ఞానిక నగరంగా ఈ నవలూరు ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. గతంలో మంగళగిరి మండల పరిధిలో ఈ నవలూరు ఉంది. ప్రస్తుతం సిఆర్డీఏ అధికారులు ఈ నవలూరుని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఏదైనా రోడ్డుకి అటు ఇటు డ్రైనేజీ వ్యవస్థ కొన్ని చోట్ల లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా కావాలని చాలామంది కోరుతున్నారనమాట. ప్రధానమైన రహదారి అయినప్పటికీ కూడా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల అక్కడక్కడ మురుగు నిలబడి ఈ ప్రాంతంలో కొంచెం దుర్గంధం వెదజల్లుతుందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏదైనా పెద్ద డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలని, అక్కడక్కడ డ్రైనేజీ కూడా పూడుకుపోయింది, దాన్ని కూడా తీపియాలని ఇక్కడ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని చర్యలు చేపట్టారు. ఇలా ప్రొక్లైన్ ద్వారా కొంత మెరుగైన విధంగా పారిశుద్ధ్య పనుల్లో కూడా మార్పులు చేస్తున్నారు. అయితే మరింతగా పచ్చదనం, పరిశుభ్రతగా స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు కాబట్టి మరింత సేవలు కావాలని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, నవలూరు గోలివారి తోట నవలూరులో కొన్ని రోడ్లు ఇంకా వేయాల్సిన రోడ్లు అన్నమాట ఇవి. ఆ రోడ్లు కూడా పూర్తి చేసినట్లయితే నవలూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి. ఈ విధంగా సిఆర్డీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ విధంగా డ్రైనేజ్ వ్యవస్థని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిగా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలు ఉండవని కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది మనం నవలూరు మెయిన్ రోడ్డు చూస్తున్నాం. అంటే నవలూరు నుంచి గోలివారి తోట మీదుగా ఎర్రబాలెం వెళ్ళే అమరావతి మెయిన్ రోడ్డు అన్నమాట. చూడండి, గోలివారి తోటలో ఈ రోడ్డు వేయాలి, ఇంకా మట్టి రోడ్డుగా మిగిలిపోయింది. ఈ డ్రైనేజీ ఎప్పుడప్పుడు ఇలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారు. అలా కాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద మరమ్మతులు చేసినట్టయితే మరింత సుందర నందనవనంగా భవిష్యత్తులో తయారయ్యే అవకాశం ఉంది. నవలూరుని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళని ఉన్నారు సిఆర్డీ అధికారులు. వచ్చే నెలలో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజధాని వస్తున్నారు. వారు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అంటే నిర్మాణ పనులు ప్రారంభం చేస్తారు. వారు ప్రారంభం చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా, రాజధానిలో ఉన్న 23 గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్తున్నారు. అంటే రహదారులు కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, ఏదైనా సరే అమరావతిలో అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్తున్నారు. అప్పుడు మరింత సుందర నందనవనంగా ఈ రోడ్డు కూడా వెడల్పు చేస్తారని చెప్తున్నారు. ఈ రోడ్డు రాజధాని రోడ్డు కాబట్టి ఈ రోడ్డు కూడా వెడల్పు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని గురించి పరిశీలన కూడా చేస్తున్నారు. నవలూరు గ్రామం అమరావతి రాజధానిలో చూస్తున్నారు.